అమెరికా ఎన్నికల్లో ఊపిస్తున్న నాటు అగ్రదేశమైన అమెరికాలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరపున భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. డిబేట్లోనూ ఎవరికి ఎవరు తీసిపోకుండా పాల్గొంటున్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు మన తెలుగు పాట నాటు ఊపేస్తుంది. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్ తన ప్రచారంలో ఈ పాటను వాడుకుంటున్నారు. నాటు స్ఫూర్తితో భారత అమెరికన్ లీడర్ అజయ్ బుటోరియా నాచో నాచో పేరుతో హిందీ గేయాన్ని విడుదల చేశారు. ఇప్పుడు అక్కడి ప్రచారంలో ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. నాచో నాచో కేవలం పాట కాదని, అది ఒక ఉద్యమం అని ఈ సందర్భంగా అజయ్ వర్ణించారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఇండో అమెరికన్స్ ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. దాంతో వారి మద్దతు అంతా సాధారణంగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్కే ఉంటుందని అందరూ అనుకున్నారు. వారు సైతం ఇప్పటి వరకు కమలా హ్యారిస్కునే మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే కమలాకు ఊహించని షాక్ తగిలింది. దాంతో ఇప్పటి వరకు గెలుపు సునాయాసం అనుకున్న కమలా హ్యారిస్ ఈ ఊహించని షాక్ తో ఒక్కసారిగా ఆందోళన పడిపోయారట. నిన్న మొన్నటి దాకా కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపిన ఇండో అమెరికన్స్ ఇప్పుడు ట్రంప్ కు మద్దతునిస్తున్నారు. ఎక్కడ ఏ లోపం జరిగిందో తెలియదు కానీ వారి వాయిస్ లో ఒక్కసారిగా మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందు డెమోక్రాట్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. అనూహ్య పరిణామాల మధ్య ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న కమలా హ్యారిస్ ను ఆ పార్టీ అధ్యక్ష రేసులో నిలబెట్టింది. అయినప్పటికీ ఇండో అమెరికన్లు ఆమె తరపున వాయిస్ వినిపించారు. హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ కూడా ఆమెకు అండగా నిలిచింది. దాంతో ట్రంప్ ఇండియన్స్ కు మజ్జిగ చేసుకునే ప్రయత్నం చేశారు. కమలా హ్యారిస్ మాటలను నమ్మొద్దని, ఆమెను చూసి మోసపోవద్దంటూ సూచించారు. అయినప్పటికీ హిందూ సంస్థ మౌనంగానే ఉండిపోయింది. ఇప్పుడు మాత్రం ఆ సంస్థ తన వైఖరి మార్చుకుంది. అనూహ్యంగా ట్రంప్ కు మద్దతు తెలుపుతూ జై కొట్టింది. ఈ మేరకు సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు సంధుజా ఇదే విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ తోనే భారత్ ఇండియా మధ్య సంబంధాలు బాగుంటాయని సంధుజా తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలు, వాటి వెనకాల ఉన్నది బైడెన్ అన్న వాదనను సమర్థించిన కమలా హ్యారిస్ ను ఆయన తప్పుబట్టారు. అందుకే ఇక నుంచి తాము ట్రంప్ బాటలో నడుద్దామని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అమెరికాలో నార్త్ కరోలినా, జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నెవాడా, ఆరిజోనాలలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి ఓటర్లను హిందూస్ ఫర్ అమెరికా సంస్థ ప్రభావితం చేయగలదు అనే టాక్ ఉంది. అయితే ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం అమెరికా అధ్యక్షుడి గెలుపు ఓటములను నిర్ణయిస్తుందా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న.